నేల తల్లి పచ్చని ప్రకృతి రైతుకి ఇచ్చిన వరము. రైతు అనేవాడు నేలని నమ్మి పండినా పండకపోయినా పంట పండిస్తూనే ఉంటాడు. రైతు చెమట చుక్క నేలపై పడితే ఇంట్లో అన్నం మెతుగ్గా మారుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మా నాన్న అయితే పొలంలో పని చేస్తూ ఉన్నాం. ఈ వీడియోలో మా పొలంలో జరుగుతున్న పనిని, రైతులు శ్రమ, గ్రామీణ ప్రాంత జీవితం ఏ విధంగా గడుస్తుందో చూపిస్తాను. పొలంలో పని చేస్తుంటే నా కాలుకైతే దెబ్బ తగిలింది. దెబ్బ తగిలిన నేనైతే పని అయితే ఆపలేదు. ఎందుకంటే మేము ఈ నేలని నమ్మి బతుకుతున్నాము. ఇదే మా జీవన ఆధారము. ఉత్పత్తులు చేసుకోకపోతే రేపటి భవిష్యత్తు ఉండదు. మేము పండించే పంటకు ఇది మా త్యాగము. కష్టమైన నష్టమైన పొలంలో పని చేయాలి. మా నాన్న నేనైతే పొలంలో పని చేస్తున్నాము. ఇది మా పొలము. ఫార్ఫన్ అయితే చాలా కష్టంగా ఉంటుంది. ఒళ్ళంతా నొప్పులు పట్టేస్తుంది. పారతో నరికిన పొలం దగ్గర అయితే పీతలు ఎంత చక్కగా ఆడుకుంటున్నాయో మీరే చూడండి. పారతో నేలను సిద్ధం చేస్తే ప్రకృతి పంటతో ఆశీర్వదిస్తుందని మా నమ్మకం. మా చేతిలో ఉన్న పార కేవలం పనిముట్టు మాత్రమే కాదు, వ్యవసాయానికి ఒక ఆయుధం. పొలము దున్నడం అనేది మా జీవితాన్ని సృష్టించే ఒక కళ. నారు నాటే ముందు నారు తీయడము రైతు కష్టానికి తొలి గుర్తు. చూడటానికి సింపుల్గానే ఉంటుంది, కానీ నారు తీసే ముందు నడుములన్నీ పట్టేస్తే ఎంత కష్టం ఉంటుందంటే అంత కష్టం ఉంటుంది. నారు తీసి కట్టలు కట్టి ఓ చోట అయితే పెడుతున్నారు. కట్టలు కట్టినవన్నీ నేనైతే తీసుకెళ్ళి ఓ చోట నేను కూడా పెడుతూ ఉన్నాను. కట్టలు కట్టినవన్నీ నేనైతే తీసుకెళ్తున్నాను. పొలం గిచ్చైతే చాలా జారుడుగా ఉంటుంది. నేనైతే పెట్టినవన్నీ పొలం దగ్గర నేను సర్దుకుంటూ ఉన్నాను. అక్కడెక్కడ సర్దేస్తూ ఉన్నాను. నారు కట్టలు సర్దడం అయిపోగానే నన్ను కూడా మా చెల్లి వాళ్ళు నారు నాటడానికి రమ్మని అయితే పిలిచారు. నేను కూడా వెళ్ళాను. ఫస్ట్ టైం అయితే నారు నాటుతూ ఉన్నాను. మీరు చూస్తున్నది సాధారణ పొలం అయితే కాదు. మా జీవితానికి అన్నం పెట్టే పవిత్రమైన భూమిని మీరు చూస్తున్నారు. ఈ నేలలో నారు నాటే నారు ఒక ఆశ. ఈ నేలపై పడే ప్రతి చెమట చుక్క ఒక త్యాగము. ఈ పొలంలో పెరిగే ప్రతి పంట మా జీవితానికి ఆధారము. వ్యవసాయం అనేది ఒక వృత్తి అయితే కాదు, మా జీవన ఆధారము. ఎండైనా వానైనా చలైనా తడిసిపోయి వణికిపోతున్న రైతు అడుగులైతే ఆగవు. ఎండను భరించి వానని ఎదిరించి పొలంలో మట్టిని నమ్మి జీవిస్తున్నాము. ఎండ మండినా వాన కురిసినా ప్రకృతి ఎన్ని పరీక్షలు పెట్టినా రైతులుగా మేమైతే మా ధైర్యాన్ని కోల్పోము. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.